నెల 1వ తారీఖు నాడు మన పొదలకూరు విలేజ్లో శ్మశాన వాటికలో ఒక దారుణమైన హత్యా నేరాన్ని పోలీస్ స్టేషన్లో నమోదు అయింది. ఈ కేసులో మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న విఆర్ఓ గారి రిపోర్ట్ బేస్ చేసుకుని 28 రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తిని శ్మశాన వాటికలో హత్య చేసినట్టు, దారుణంగా హత్య చేసినట్టు, రక్తం మడుగులో అతను ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన వెంబడే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ గారు చేపట్టారు, శివరామకృష్ణారెడ్డి గారు. దీంట్లో ఎటువంటి అంటే మతిస్థిమితం లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా యాచ వృత్తితో బతికే ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పి ఫస్ట్ ఇన్సిడెంట్స్లో మనకు తెలిసింది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లూస్ టీము, అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము శివరామకృష్ణారెడ్డి గారి లీడర్షిప్లో ఈ కేసుని దాని గురించి పూర్వాపరాలను పరిశీలిస్తూ పోతుంటే మన పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ఈ యాచకుడు ఎమ్మట ఫాలో అవుతూ పోతూ ఉన్నట్టుగా శివాలయం మీద కనిపించాడు. అది శ్మశానం వాటికి లీడ్ చేసే రూట్ అది. దాని ద్వారా ఆ వ్యక్తి ఎవరని చెప్పి పూర్వాపరాలు పరిశీలించుకుంటూ వస్తే మనకి పొదలకూరులోనూ యాక్చువల్గా పొన్నలూరు మండలం అతను పొదలకూరులో వచ్చి పోతూ ఉంటాడు. గున్నాదం రమేష్ అని చెప్పి ఇతను పాత నేరస్తుడు, ఇతని నేర చరిత్ర ఉంది. ఇతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని అతను అనుమానించడం జరిగింది. అతన్ని మా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న టీము, ఇన్స్పెక్టర్ గారు కలిసి దాంట్లో ఆ వ్యక్తిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా అతను విచారిస్తే ఆ హత్యని నేనే చేశానని చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు. అతను ఎందుకంటే గతంలో నేర చరిత్ర ఉంది. ఆ రోజు అతన్ని అన్యాచురల్ సెక్స్కి పోస్ట్ చేశాడు. అతను రిఫ్యూజ్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఒక కట్టెతోటి, చెక్క కట్టెతోటి కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది. అన్కాన్షియస్ స్టేట్లో ఉండగానే అతని మీద అత్యాచారానికి పాల్పడడం జరిగింది. రెండవది, అతన్ని మళ్ళీ బలవంతంగా అతను చనిపోయేంత వరకు మళ్ళీ తల మీద గాయాలు చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వ్యక్తిని కట్టె అక్కడ వాడేసేసి, మృగాల్లో వాడేసి అతను అక్కడి నుంచి పరారవడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వచ్చిన క్లూస్ ద్వారా ఇన్స్పెక్టర్ గారి కేసును చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే క్లూ లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఉన్న ఈ కేసుని కేవలం సీసీ ఫుటేజ్ ఆధారంతో డిటెక్ట్ చేయడం జరగడం వల్ల ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ సిబ్బందిని, ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తూ రివార్డ్ ప్రకటించారు. ముఖ్యంగా ఎస్పీ గారు మన డీజీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో సీసీ కెమెరా అన్ని ప్రాంతాలను పెట్టబడడం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి, అలానే వ్యాపారస్తుల కంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి, అలానే నేరస్తుల జాడ తెలుసుకోవడానికి, ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే సీసీ ఫుటేజ్ ఆధారం అనేది మనకు ఒకటి క్లూగా దొరుకుతుంది. అలానే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, ఏ కేసు అయినా సరే ఆధారానికి ఓ మార్గంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్ని ప్రాంతాల్లో పెట్టుకోండి. ముఖ్యంగా మీ ఆస్తులకు కానీ, అలానే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆధారానికి మూల కారణం అవుతుంది. కాబట్టి ఈ కేసులో మంచిగా ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ గారు రివార్డ్ ప్రకటించడం జరిగింది. అది మనం ఎస్పీ గారి చేతుల మీద ఇప్పిస్తాం. థ్యాంక్ యూ.